హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక చిన్న చేంజ్ అండి అప్డేట్లోని. ఇందాక నేను ఇమాన్యువల్ వర్సెస్ డిమాన్ పవన్ టాస్క్ పెట్టడం ఆడడం జరిగిందని అన్నాను కదా, కాదు, కళ్యాణ్ వర్సెస్ డిమాన్ పవన్. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది ఉండేసరికి సపోర్టింగ్ టాస్క్ ఇచ్చారు. సో వీళ్ళు వెళ్ళి డాగర్ ఒకరికి ఇచ్చి ఎవరు వద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ని రీజన్స్ చెప్పి తీసేయాలన్నమాట. అట్లా లాస్ట్లో కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ ఉండడంతో వాళ్ళిద్దరి మధ్యన టగ్ ఆఫ్ వార్ అంటే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. చాలా టఫెస్ట్ టాస్క్ అంట, ఇంటెన్స్గా వెళ్ళిందంట, మామూలుగా కాదంట. ఆ రోడ్డు వేసుకుని వెళ్ళే ప్రాసెస్లో సమ్ స్టోన్స్ అవనియండి, అట్లా ఏవో డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగింది. సో కళ్యాణ్ వర్సెస్ డిమాన్ పవన్ గొడవ అయితే ఏంది, ఇప్పుడు టాస్క్ కూడా కళ్యాణ్ వర్సెస్ డిమాన్ పవనే వెళ్ళింది అనమాట. మామూలు ఫైట్ ఇవ్వలేదు, ఇద్దరు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ కళ్యాణ్ విన్ అయిపోతాడు అనుకునే సమయానికి డిమాన్ పవన్ విన్ అయ్యాడంట. సో ఈవెన్ హౌస్ మేట్స్ కూడా ఆల్మోస్ట్ కళ్యాణే విన్ అయిపోతారు ఇంకా ఫిక్స్ అని అనుకున్నారంట. కానీ డిమాన్ పవన్ కూడా ఆ స్పీడ్ పెంచడంతో తను టాస్క్ లాస్ట్ మినిట్లో తనే విన్ అయ్యారు. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కెప్టెన్ ఈ సీజన్కి డిమాన్ పవన్. నాట్ ఓన్లీ లాస్ట్ సీజన్ కెప్టెనే కాదు, అతను ఈ దెబ్బతో టాప్ 5 గ్యారెంటీ. ఏమంటారు, నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ, ఆ నెక్స్ట్ వీక్ ఇంకా టాస్క్ ఇమ్యూనిటీ, టాప్ 5 టాస్క్స్ ఉంటాయి అనమాట. సో టాప్ 5లోకి అయితే వెళ్ళిపోయాడు డిమాన్ పవన్, అందులో అయితే చూడాల్సిన అవసరం లేదు. అండ్ అంటిల్ అన్లెస్ ఏమైనా ట్విస్ట్ ఉండి వీకెండ్ ఆ రెడ్ కార్డ్ ఏదో నడుస్తుంది కదా, అది కూడా వెళ్ళదండి. ఒక వీడియో నేను చూశాను, రీతు పిలిచి కిచెన్లోని కళ్యాణ్ అడగడం జరుగుద్ది, తను కావాలని నీ పేక పట్టుకున్నాడా, ఇలాగ పొట్రే చేస్తుంది ఆవిడ సంజన అని చెప్పి అంటే, చాచా అదేం లేదు, నాకు తెలుసు, మా నాగార్జున గారు నాగ్ సార్ అడిగితే నేను చెప్తాను, అదేం లేదు, మీ ఇద్దరిని నాకు తెలుసు కదా వాడి గురించి అని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. రెడ్ కార్డ్ లేదు, ఏమీ లేదు. డిమాన్ విషయంలో అయితే అంతా సాఫీగా వెళ్తుంది. సో ఇంకా డిమాన్ పవన్ టాప్ 5 గ్యారెంటీ అయిపోయారని చెప్పుకోవచ్చు. టాస్క్ ఎలా వెళ్ళింది, ఈరోజు ఎపిసోడ్ ఎలా వెళ్ళిందో నేను ఇంకా చూడలేదు. సో ఎపిసోడ్ చూడగానే, ఈరోజు ఎపిసోడ్ రివ్యూతో పాటు టాస్క్ అప్డేట్స్ నాకు తెలియగానే టాస్క్ గురించి కూడా నేను వీడియో చేస్తాను డెఫినెట్లీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ని. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.